సంఘటన ఎక్కడ? తెలంగాణ. ఈ ప్రెస్ మీట్లో మళ్ళా పక్కన ఒక ఆయన మేధావుల సంఘం ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆయన పక్కన చట్టము తన పని తను చేస్తుంది అంటే ఈయన చెప్తున్నాడు అనమాట. యాక్సిడెంట్ దానికి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి దానికని ఈయన చెప్తాడు. అంటే అసలు సంబంధం లేని విషయాన్ని ఈయన మాట్లాడతాడు. ఈయన మాట్లాడడానికి మేధావుల సంఘం ప్రెసిడెంట్ పక్కన ఆయన ఇస్తాడు. చట్టము తన పని తను చేస్తుంది. చట్టము తన పని తన మంత్రాలయంలో కూడా చేసి ఉంటే లాడ్జిలో సరిపోయేది. మంత్రాలయం లాడ్జిలో చట్టం తన పని చేయలేక కాబట్టి మీరు ఇట్లాంటి అనవసరమైన ఉచిత సలహాలు అంటే దీన్ని ఉచిత సలహాలు ఎందుకంటారంటే సలహా ఎప్పుడు కూడా పెట్టుబడితో పాటు కూడింటే జాగ్రత్తగా ఇస్తారు సలహాలు. పెట్టుబడి లేని సలహాలు ఉంటాయి చూడండి. అంటే దానికి ఇన్వెస్ట్మెంట్ ఉండదు, సేల్స్ ట్యాక్స్ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ లేని సలహాలు ఇస్తే ఇట్లా ఉంటాయన్నమాట. ఇట్లాంటి సలహాలు విని సూర్యప్రకాష్ రెడ్డి గారు పాపము ఇంత మంచి పండు వయసు 75 ఏళ్ళు దగ్గరకు వస్తుంటే ఆయన ఇప్పుడు ఈ పండు వయసులో ఇట్లాంటి ఉచిత సలహాలు విని ఆయన అసలు మాట్లాడుతున్నారంటే నాకు ఆశ్చర్యం ఉంది. ఎందుకంటే క్రెడిబిలిటీ పోగొట్టుకుంటారు. కనుక్కోండి అసలు ఎవరికి సంబంధించినది, అసలు వెహికల్ ఎవరికి, ఆ వెహికల్ లోపల ఉన్న వాళ్ళు ఎవరు, అసలు తగిలించిన వాళ్ళు ఎవరు, అసలు ఏమైందని కనుక్కొని మీరు రాయండి. అంతేగాని నాకు సంబంధం లేని విషయాలు నాకెందుకంటే అంటున్నారు. ఈరోజు మేము ఆంధ్రజ్యోతి ఇవ్వబోతున్నాం, లెటర్ ఇవ్వబోతున్నాం. మీరు ఏం బేసిస్ మీద రాసిన నాకు సంబంధం లేని విషయం మీరు ఇమీడియట్గా దానికి రెస్పాండ్ కానీ లేదంటే యూ విల్ బి ఫోర్స్ టు ఫైల్ డిఫర్మేషన్. ఇంకోటి ఏమంటారు నెక్స్ట్ ఇది గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ తప్పేముందండి. ఇప్పుడు మనకు మోసం చేసి అన్యాయం చేసి మనకు ఒక గిఫ్ట్ రూపంలో ఇచ్చిపోతే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమండి, ఇవ్వమని. భగవద్గీత ఏం చెప్తారు? గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కదా భగవద్గీత చెప్పి. అన్యాయం మోసం జరిగినప్పుడు గిఫ్ట్తో పాటు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. ఎట్లా ఇక్కడ ఉంటాం? కేసీఆర్ గారు ఏమన్నారు? గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నాడు, అంతే కదా. రెండో పాయింట్, నేనేదో కారు ఆపి నేను ఎందుకు బెదిరిస్తున్నాను? ఎవరు బెదిరిస్తాను? నేను ఇప్పుడు అట్లా కారు ఆపు. మీరు కారు ఆపకుండా ఒక వ్యక్తి తెలిసిన వ్యక్తి పోతూ ఉంటే కిలోమీటర్ దూరం పోయి రిటర్న్ తిప్పుకొని వాపస్ ఆపి నోటికి వచ్చినట్టు దుర్భాషలాడినేది మీరు. ఫోన్లలో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి దుర్భాషలాడుతుండేది మీరు. చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతుండేది మీరు. బెదిరిస్తుండేది మీరు. డెస్పరేట్ అవుతుండేది మీరు. మీరు ఇంతమందికి ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి నియోజకవర్గం అంతా తెలుసు. దాపరికమా డోర్ పాత బస్ స్టాండ్ అడిగినా చెప్తారు, కొత్త బస్ స్టాండ్ అడిగినా చెప్తారు, రైల్వే స్టేషన్ అడిగినా చెప్తారు, ప్యాబిల్ బస్ స్టాండ్ అడిగినా చెప్తారు, బెంగళూరు బస్ స్టాండ్ అడిగినా చెప్తారు. ఎవరిని బెదిరిస్తున్నారు? ఆ బెదిరింపుల సెక్షన్ కూడా ఎక్కువ డోర్ ప్యాబిలే. ఇది ఎవరికి తెలియదండి. ఎందుకు ఇట్లా ఊరికే అన్ని ఎలక్షన్ కమిషన్కు ఒక పని చేయండి. ఎలక్షన్ కమిషన్కు రిపోర్టు ఒక పని చేయండి. సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్కు మీరు రిపోర్ట్ పెట్టండి. మీ ఫోను మీ సంబంధించిన వాళ్ళ ఫోన్లో కాల్ రికార్డు తీయమనండి. నా ఫోను నా సంబంధించిన వాళ్ళ ఫోన్లో కాల్ రికార్డు చేయండి. ఎవరెవరు బెదిరించినారో ఎవరెవరు ఫోన్ చేస్తారు ఛాలెంజ్ రాయండి. మీరు రాయండి. నేను బెదిరించాలని అంటున్నారు కదా, నేను కూడా వద్దు రాసేది. మీరు ఎలక్షన్ కమిషన్కి ఏం రాస్తారంటే నా కాల్ రికార్డ్స్ మీరు దయచేసి తీయండి. నా ప్రత్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ గారి కాల్ రికార్డ్స్ కూడా 2 తీయండి. ఈ 2 తీసి ఎవరిని బెదిరించినారని చెప్పి ఎలక్షన్ కమిషన్ను ఇన్వెస్టిగేషన్ చేయమనండి. అప్పుడు నేను ఒప్పుకుంటాను. దేశంలో అంతా చెప్తుంటే మీరు పక్క నియోజకవర్గం నుంచి వచ్చి అభివృద్ధి ఎక్కడ ఉంటాయంటే పబ్లిక్ నవ్వక ఏమంటారు దాన్ని. దానివల్ల క్రెడిబిలిటీ పోతుందా లేదా? ఇప్పుడు ఒక పేపర్ చూపించి ఇది తెల్ల పేపర్, ఇది కాదు, ఇది నల్ల పేపర్ అంటే పబ్లిక్ ఏమనుకుంటారు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. అది కాదు మీరు చెప్పాలి. మీరేం చేస్తారో చెప్పండి. మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి. పోనీ మీరు అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల క్రితము మీరు ఫౌండేషన్ రాయేసి ఇంతవరకు ఫౌండేషన్ పునాది కూడా పడని డబ్బాల ఫ్యాక్టరీని మీరేమన్నా మళ్ళా మొదలు పెడతారా? చెప్పండి. అట్లా ఏదో ఒక పాయింట్, నేను ఈ స్కూల్ కట్టిస్తా, ఈ కాలేజ్ కట్టిస్తా, ఇది చేపిస్తా, ప్రజల కోసం ఈ మంచి చేపిస్తా, అది చెప్పకుండా ఊరికే మీరు ఏదో ఎక్కడో తెలంగాణలో ఎవరో పేపర్ తెలుసో తెలియకుండా రాసినారంట. రాస్తానే ఆ పేపర్ చదివి మీరు రాస్తారు. పేపర్ చదివి ఎవరన్నా కానీ నాయకులు పేపర్ చదివి మాట్లాడతారండి. మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఫ్యాక్ట్స్, నిజాలు మీరు ఇండిపెండెంట్గా మీరు కనుక్కొని తెలుసుకొని దాన్ని బట్టి మాట్లాడాలి. పైగా ఏంటి ఇవన్నీ అసలు ఆశ్చర్యకరంగా ఉంది. ఈ వయసులో ఏంటంటే ఇంత అసలు ఇది
ఇది ఎవరు చాలా ఇమ్మెచ్యూర్గా మొట్టమొదటిసారి జీవితంలో ఫస్ట్ టైం ఆ రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఒకటి ఉత్సాహంగా మాట్లాడాలి కదా అని చెప్పి ఆ ఉత్సాహంగా మాట్లాడేటప్పుడు తెలిసి ఒకటి తెలియక ఒకటి పొరపాటు ఒకటి ఇంకొకటి మాట్లాడే టైంలో ఎందుకండి ఇట్లాంటి వద్దండి ఇది మీ వయసు కదా దయచేసి బ్యాక్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.